సామాజిక శంఖారావంలో భాగంగా మంగళవారం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు మూలం రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని దళితవాడలు, గిరిజన కాలనీలో పర్యటించి సమస్యలను సేకరించామని తెలిపారు. ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు దళితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై సమస్యలను వినతుల రూపంలో అందించాలని కోరారు. దళిత, గిరిజనులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, సాగు భూమి, పట్టాలు, శ్మశాన వాటికలు, రహదారులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని, రోజుకు 600 కూలీ, పెండింగ్ బకాయిలు చెల్లింపు, ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఇసుకపాలెం హరిజనవాడ, అరుంధతివాడ, జెండాదిబ్బ, అన్నారెడ్డిపాలెం, మినగల్లు, జొన్నవాడ, పెనుబల్లి, బాపనపాడు, కాగులపాడు, ఆర్ఆర్ నగర్, దామరమడుగు, పల్లిపాలెం గ్రామాల్లోని దళితవాడలు, గిరిజన కాలనీల్లో బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు మన్నూరు భాస్కరయ్య, గరికపాటి సురేష్, రైతు సంఘం నాయకులు గండవరపు శ్రీనివాసులు, పుత్తైటి మల్లికార్జున, సిఐటియు నాయకులు చల్లకొలుసు మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంబి రమణయ్య, మద్దుశెట్టి సురేష్, కౌలు రైతు సంఘం నాయకులు లక్ష్మయ్య, రమణయ్య, మాల్యాద్రి, చెన్నయ్య, సుబ్రహ్మణ్యం, ఆవాజ్ నాయకులు షేక్ జానీభాషా, ఖాదర్ బాషా, బాబు, మస్తాన్, డివైఎఫ్ఐ నాయకులు సతీష్, ప్రజా సంఘాల నాయకులు అంకయ్య, నన్నం మాధవ తదితరులు పాల్గొన్నారు. మూలం రమేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. ఏదైతే వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని సామాజిక శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అనేక గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి దామరముడుగు కానీ, పల్లిపాలెం కానీ, అట్లాగనే శ్రీరంగరాజపురం, ఆగులపాడు, అన్నారెడ్డిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి అనేక సమస్యలు ఈరోజు ముందుకు వచ్చాయి. ఆ సమస్యల పరిష్కారానికి అనేక గ్రామాల్లో గిరిజనులుగా ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ లేవు. అట్లాగనే ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా కానీ పూరి గుడిసెల్లో నివసించే ప్రాంతం మనం ఈ మండలంలో చూస్తున్నాం. దళితవాడల్లో ఏదైతే శ్మశాన వాటికల్లో కనీసం శుభ్రంగా లేకుండా చెట్లు వాటిలతో నిండిపోయి కనీసం క్లీనింగ్ చేసే పరిస్థితి కూడా లేకపోవటం, దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిలేక ఇళ్లలోకి నీళ్లు రావటం, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీళ్లు కానీ అనేక సమస్యలతో ఈ మండలంలో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉండేటువంటి గ్రామాల్లో పర్యటన జరుగుతుంది. రేపు 24వ తేదీ విఆర్సీ గ్రౌండ్ నుంచి ఈ మండలంలో జిల్లాలో ఉండేటువంటి అన్ని మండలాల నుంచి దళిత గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీస్ కాడ ఆయన కలెక్టర్ గారిని ఈ వివరాలన్నీ తెలియజేస్తాం. సరే మిత్రులారా, ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సామాజిక శంఖారావం పేరుతో ఇప్పుడు వరకు సుమారు 60 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 60% గ్రామాల్లో, దళితవాడల్లో అధ్యయన కేంద్రాలుగా ఏర్పడి కేవీపీఎస్ కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక ప్రజా సంఘాలు కలిసి బృందాలుగా ఏర్పడి అధ్యయనం చేయడం జరిగింది. 60% గ్రామాల్లో నేటికి దళితులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికి కూడా శ్మశానాలు సరిగా లేవు. ఉన్న దగ్గర కాంపౌండ్ వాల్ కానీ, వాళ్ళు కర్మ చేసుకునేటటువంటి రూమ్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ లేని ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాదు దళితవాడల్లో ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఇసుకపాలెం పంచాయతీ అంటే మున్సిపాలిటీగా ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ అరుంధతివాడ హరిజనవాడలో ఈరోజు ఉన్నటువంటి అప్పుడు జక్కా వెంకయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగా
కొంత నిధులు ఇచ్చి ఫండ్స్ ఇచ్చి శ్మశానాన్ని శుభ్రం చేయడం జరిగింది. కొన్ని గట్టిళ్ళు కట్టివ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా ఇక్కడ ఒక్క గట్టిళ్ళు కూడా దళితులకు కట్టించిన దాఖలాలు లేవు. శ్మశానం అదేవిధంగా ఆ రోజు అభివృద్ధి చేసిందే తప్ప ఈ రోజుకి కూడా కాంపౌండ్ వాళ్ళు కానీ మంచినీటి సౌకర్యం కానీ వాళ్ళకి కర్మలు చేసుకునేటటువంటి రూమ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. అసలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఇచ్చేటటువంటి నిధులు వేలాది కోట్ల రూపాయలు లెక్కలు చెప్పేదానికి మాత్రం ప్రభుత్వం బడ్జెట్లో లెక్కలు చూపిస్తుంది. ఒక్క రూపాయి కూడా దళిత వాడలకి కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఈ మండలంలో సుమారు 15 గ్రామాలు ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం అనేక ప్రజా సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో ఆ ర్యాలీ సందర్భంగా ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు మూల రమేష్ గారు, వృత్తి సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నేను ఎం భాస్కరయ్య, ఇక్కడ ఉన్నటువంటి గండవరపు శ్రీనివాసులు, కోటలశెట్టి శ్రీనివాసులు, రేకుగుంటంగయ్య, మల్లికార్జును, తమ్మిరమణయ్య అనేక మంది ప్రజా సంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. రేపు 24వ తేదీ కలెక్టరేట్ కాడ జరిగేటటువంటి పెద్ద కార్యక్రమం రాయబారం, కలెక్టర్ వద్దకి రాయబారంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు, గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజా సమస్యలు, దళితవాడ సమస్యల్ని తీసుకుపోయి కలెక్టర్ గారికి వినియోగించడం జరగద్ది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రత్యక్ష కార్యాచరణకి ప్రజా సంఘాలుగా, కేవీపీఎస్గా, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాలుగా కూరుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi's System Windows. Please subscribe SS News AP.